కంటిన్యూషన్ అండి. అదే యోహాను 13:1 చివర్లో మనం చెప్పుకున్నాం కదా! లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును. ఎవరు? దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. అయితే మనల్ని ఆయన ఎప్పటిదాకా ప్రేమిస్తాడంట? అంతము వరకు. మన హృదయాలలో ప్రేమ కుమ్మరింపబడిన ఆ కుమ్మరింపబడిన ప్రేమ మన హృదయాలలో మనము ఎంతవరకు నింపుకోవాలి అంటే అంతము వరకు మనము నింపుకొని ఉండాలి. మరి యోహాను 15:9 చివరి లైన్‌లో నా ప్రేమ యందు నిలిచియుండుడి. అంటే మనం చేయవలసిన పని కూడా ఏంటిది అనంటే ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాల. ఆయన ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయినాడు. అంతేకాదు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యములో మనం నిలబడాలి. అంతేకాదు ప్రకటన 13 ఆహ్, సారీ ప్రకటన